కొంచెం ఎదురు లాగండి. వెనక్రండి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలు. కేవలం ఒకటే, ఆయన నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేది. ఆయన చేసే పని భూములు ఎక్కడున్నాయో అక్కడ కబ్జా చేయడం. ఈ నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్కరూ గోల పెట్టేది ఒకటే, కాల్షియం గురిండి, అలాగే కేజీహెచ్ గురిండి, ఆ సిలకపేటలో ఉండే హ్యాడ్ గురిండి. ఈ రోజుకి ప్రజలు మొత్తుకొని చేసినా సరే ఏ ఒక్కటి కూడా ముక్తఖండంతో చేసే పని లేదు. కానీ చంద్రబాబు నాయుడు చేసే పనులు కానీ, ఇక్కడ ఉండే స్థానికంగా ఎమ్మెల్యే ఉండే చేసే పనులు కానీ, కాల్షియం నివారణ చేస్తామన్నారు. ఈ రోజు వరకు అది పట్టించుకునే దాతే లేదు. ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామని మాటే తప్ప కానీ వాటికి తగ్గట్టు ఏ పని కూడా సాధ్యం కానిది ఈ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు చేసే అధికారం ఉండే పార్టీ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం ఒకటి చిలకపేటే కాదు, ఈ కాల్షియం పోర్టు నుండి వచ్చే ఆ ధూళి దుమ్ముతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేజీహెచ్లో పడే బాధలు కానీ, ఆ కేజీహెచ్లో మదుగు సదుపాయాలు అందించలేని పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం. తక్షణమే ఈ నియోజకవర్గం గురించి కానీ, నవ్యాంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకునేదే భూ కబ్జాల గురిండే తప్ప పేరు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా లేదని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈరోజు అపాయింట్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంది. అసలు ఈ సంబరాలు జరుపుకునే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగానూ లేదు. ఎందుకంటే ఆ రోజు విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ నీటి మూటలుగాను గాలి బుడగల్లాగా తయారయ్యాయి. అందుకే ఈరోజు దానికి సింబాలిక్గా ఈ సముద్రంలో ఈ నీటి మూటలతోనూ ఈ గాలి బుడగలతోనూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలా గురుల గారి ఆధ్వర్యంలో చేపట్టబడింది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పెషల్ స్టేటస్ కోసం అసలు నరేంద్ర మోడీ గారి మీద ఏ విధమైన ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడం వల్ల ప్రధానమంత్రి మీద ఏ విధంగా కూడా ఆయన ఒత్తిడి తీసుకొని రావటం లేదు. అదేవిధంగా విభజన చట్టంలోని మన రైల్వే జోన్ విషయం అసలు ఎవరు కూడా ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు. విభజన చట్టంలో రైల్వే జోన్ 6 నెలల్లో ఇవ్వాలనుంది. ఇంతవరకు రైల్వే జోన్ ఇవ్వకపోవడం శోచనీయం. అదేవిధంగా పోలవరంకి నిధులు ఇవ్వాలని చెప్పి ఉంది, పోలవరం ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు, అవి కూడా ఏమీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి తీసుకురాలేని విధంగా ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని ఈరోజు నవనిర్మాణ దీక్ష పేరిట సంబరాలు జరుపుకోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన గెలుపు కోసం అనేక అమలు కాని వాగ్దానాలను ఆ రోజు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో ఏ హామీని కూడా ఆయన నెరవేర్చి ప్రజల మన్ననను పొందలేకపోయాడు. కాబట్టి ఆయన ఏ విధంగానూ ఈ నవనిర్మాణ దీక్షని చేయడానికి అర్హుడు కాదు. ఆయన కేవలం అసలు ఇక్కడ నిర్మాణమే జరగలేదు, కానీ నవనిర్మాణ దినోత్సవం అని చెప్పి ఆయన డబ్బులు దండుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అమరావతి పేరిట భారీగా అవినీతి నిర్వహిస్తూ భూదందాలని ఒక ఛాలెంజ్గా తీసుకొని
ఈ రాష్ట్రంలో ఎవరు కూడా భూమిని కబ్జా చేయలేని విధంగా ఈరోజు రాష్ట్రంలో మంత్రులందరూ రైతుల భూముల్ని కబ్జా చేస్తున్నారు. ఈ రోజున కరువు పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇంత ముందు ఎప్పుడూ లేవు. అలాంటి కరువు పరిస్థితులను ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం డబ్బు మీద తండ్రి కొడుకులు దృష్టి పెట్టి మేము దోచి తింటాం, మీరు పంచుకొని తినండి ఊర్ల మీద అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ ఊరి మీదకి వదలడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు గోల గురువులు గారు చెప్పారు దక్షిణ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని. రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రానికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి ఇలాంటి నిరసన కార్యక్రమం రాబోయే రోజుల్లో ఇంకా భారీగా చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.